గరుడ పురాణం గురించి ఒక్కసారైనా విన్నారా? ఈ పుస్తకం ఇంట్లో పెట్టుకుంటే అపశకునం, చదివితే భయంకరమైన విషయాలు కనిపిస్తాయి. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదవాలి, ఇలా చాలా మంది భయపడతారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనిషి జీవితంలో జననం గురించి తెలుసుకోవాలని మనం ఎంత ఆసక్తి చూపిస్తామో, మరణం తర్వాత ఏమవుతుంది అనేది తెలుసుకోవడానికి అసలు ఎందుకు భయపడుతున్నాం? నమస్కారం, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ భక్తి. నేను గీతాంజలి. చనిపోయిన తర్వాత మనతో ఏమొస్తుంది? డబ్బా, పదవా, పేరా, లేక మనం చేసిన పనులా? ఇదే ప్రశ్నకి సమాధానం చెబుతుంది గరుడ పురాణం. ఇది కేవలం భయపెట్టే పుస్తకం కాదు, మనిషి ఎలా జీవించాలో చెప్పే జీవిత అద్దం. గరుడ పురాణం 18 మహాపురాణాల్లో ఒకటి. ఇందులో 2 భాగాలుంటాయి. మొదటి భాగంలో విష్ణు భక్తి, ధ్యానం, యోగం, ఆధ్యాత్మిక జీవితం. కానీ రెండో భాగం ఉత్తరాఖండం. ఇదే ప్రపంచాన్ని భయపెట్టింది. ఎందుకంటే ఇందులో మరణం తర్వాత ఏమవుతుంది అనే విషయం చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత అతని బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుంది, కానీ అతని కర్మ అకౌంట్ మాత్రం ఓపెన్ అవుతుంది. గరుడ పురాణం ప్రకారం ప్రతి మనిషి చేసిన మంచి చెడు పనులన్నీ కూడా చిత్రగుప్తుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఒక్క మాట, ఒక్క మోసం, ఒక్క కన్నీరు, ఒక్క సహాయం, ఇలా ఏది మిస్ అవ్వదు. ఆ తర్వాత ఆత్మను యమలోకానికి తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళడానికి 4 ద్వారాలుంటాయి. తూర్పు ద్వారం పుణ్యాత్ములకు పూల తోటలు, హంసలు, అమృతంలా ప్రశాంతమైన మార్గం ఉంటుందన్నమాట. ఇక పడమర ద్వారం మహానుభావులకు, సాధువులకు. ఉత్తర ద్వారం దానం చేసిన వారికి, దేవాలయాల దగ్గర జీవితం ముగిసిన వారికి. కానీ దక్షిణ ద్వారం ఇతరుల్ని ఏడిపించిన వాళ్ళు, ఒకరోజు తామే కేకలు వేయాల్సి వస్తుంది. ఇది పాపాత్ముల మార్గం. అక్కడ ధర్మరాజు భయంకర రూపంలో కనిపిస్తాడు. గరుడ పురాణంలో 28 రకాల నరక శిక్షలు చెబుతారు. వాటిలో కొన్ని, ఇతరుల ఆస్తి దోచుకున్న వాళ్ళు రక్తం కారే వరకు కొట్టబడతారు. ఇతరుల్ని బాధ పెట్టి ఆనందపడిన వాళ్ళు మరిగే నూనెలో వేయబడతారు. మోసం చేసిన వాళ్ళు మంటల మధ్య పాములు, తేళ్లు కరిచే ప్రదేశాల్లో పడేస్తారు. ఇక జంతువుల్ని హింసించిన వాళ్ళు 1000 సంవత్సరాలు ముక్కలు ముక్కలుగా కోయబడతారు. ఇది విన్నాక భయంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న శిక్ష కాదు. దేవుడు మనల్ని శిక్షించాలనుకుంటాడా లేక మార్చాలనుకుంటాడా? గరుడ పురాణం చెప్పేది ప్రతి శిక్ష వెనుక ఉద్దేశం ఆత్మశుద్ధి. మనిషి చేసిన కర్మ తిరిగి అతనికే అనుభవం కావాలి. అందుకే జీవితం ఉన్నప్పుడే మారమని చెబుతుంది. ఇంకా ఒక భయంకరమైన విషయం, మనిషి చనిపోతున్నప్పుడు వచ్చేటువంటి బాధ ఏదైతే ఉందో 40,000 తేళ్లు ఒకేసారి పుట్టినట్లుంటుందని చెబుతుంది. ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత యమదూతలు తీసుకువెడతారు. మంచి వాళ్లకు అది రథయాత్రలా ఉంటుంది, కానీ పాపం చేసిన వాళ్లకు అది అగ్ని, చీకటి, మంచు, గాలులు, భయంకరమైన అడవుల మధ్య ప్రయాణం. 16 స్టేషన్లు ఇలా దాటాల్సి ఉంటుంది. మనిషి జీవితంలో చివరి ట్రావెల్ కోసం ఎవరూ లగ్జరీ కార్ని బుక్ చేయరు. కర్మనే వాహనమవుతుంది. ఎందుకీ గరుడ పురాణం మనకి చెప్పాలనుకున్న అసలు విషయం ఏంటి? మనిషి శరీరం చాలా అరుదు. ఈ జన్మ రావడానికి ముందు ఆత్మ 84 లక్షల జీవరాశుల్లో తిరుగుతుందని చెబుతారు. పురుగు, పక్షి, జంతువు, ఇలా ఎన్నో జన్మలు. అన్ని దాటాకే మనిషి జన్మ. అంటే మనిషిగా పుట్టడం ఒక గొప్ప అదృష్టం. కానీ మనిషిలా జీవించడం మన ఎంపిక. చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఎవరికీ పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ బతికున్నప్పుడు ఎలా బ్రతకాలి అనే క్లారిటీ మాత్రం గరుడ పురాణం ఇస్తుంది. మంచిగా బ్రతకండి, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరికి చేతనైతే వారికి సహాయం చేయండి. ఎందుకంటే చివరికి మన వెంట వచ్చేది ఒక్కటే, మన కర్మ మాత్రమే. ఇది చదివాక మీకు భయం అనిపించిందా లేక జీవితం మీద మరింత బాధ్యత కలిగిందా? కామెంట్స్లో తెలియచేయండి.